తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంతో రోజుకి అది డైలీ సీరియల్లా మారుతూనే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తారీఖు స్పీకర్ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా అంటే గత కొన్ని నెలలుగా ఈ కేసు వరుసగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు స్పీకర్ కు 3 నెలల గడువు ఇవ్వడం, ఆ 3 నెలల గడువు కాస్త స్పీకర్ 3 నెలల గడువులో స్పీకర్ వాళ్ళందరినీ విచారించి దానిపై ఒక తుది నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు మళ్ళీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి వార్నింగ్ ఇవ్వడం, ఈ విధంగా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి విచారణకి కూడా హాజరయ్యారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వీళ్ళ తరపు నాయకులు, వీళ్ళ తరపు న్యాయవాదులు, వాళ్ళ తరపు న్యాయవాదులు అందరూ కూడా వాదోపవాదాలు చేసుకున్నారు. లేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలోకి చేరారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మాతో ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదించగా, లేదు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే చేరాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన కండువాలు కప్పితే కప్పించుకున్నామే తప్ప అవి కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు, 3 రంగుల జెండా కండువాలు అంటూ ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో వాదోపవాదాలు అయ్యాయి, ఇరువురు వాదించుకున్నారు. ఇక మొత్తానికి ఈ 8 మంది ఎమ్మెల్యేల విచారణ అనేది ముగిసింది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలో 2 మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని కానీ ఎలాంటి స్పందనను కానీ ఇవ్వలేదు. మొదట్లో స్పీకర్ అందరికీ నోటీసులు పంపించినప్పుడు కూడా వీళ్ళిద్దరు రెస్పాన్స్ అవ్వలేదు. ఆ తర్వాత ఎక్కడ మీడియా సమావేశాల్లో కానీ ఎక్కడైనా సభల్లో కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలో ఉన్నారనే దానికి కూడా సరైన సమాధానం చెప్పలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరిపై వేటు పడడమో లేదా వీళ్ళే రాజీనామా చేస్తారో అనే వార్తలు ఇటు రాజకీయ పరంగా చాలానే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా దానం నాగేందర్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది, ఇక సుప్రీంకోర్టుకి హాజరయ్యాము, దాని గురించి మాట్లాడతాము, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయమంటే చేస్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటేనే 10 ఏళ్ల కాలం ఉంటేనే ఇటు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కూడా నేను వింటాను, రాజీనామా చేయమంటే చేస్తాను అంటూ ఇటీవల దానం నాగేందర్ మాట్లాడారు. ఇక దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అనేది కన్ఫర్మ్ అయినట్టే. అయితే అంతకు ముందు కూడా ఆయన ఎప్పుడు అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇటు సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. సో ఈయనకి దానం నాగేందర్ కి కడియం శ్రీహరికి వీళ్ళిద్దరికి టెక్నికల్ ప్రూఫ్స్ ఉన్నాయి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికైతే కడియం శ్రీహరి దీనికి సంబంధించి ఎలాంటి స్పందన గాని ఎలాంటి సమాచారాన్ని గాని ఇవ్వలేదు. ఇక మరి ఇక కడియం శ్రీహరి విషయం పక్కన పెడితే దానం నాగేందర్ మాత్రం ఇక రాజీనామా చేస్తారా లేదంటే చెయ్యరు, ఈ దానిపై ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక మొత్తానికి సుప్రీంకోర్టు లాస్ట్ గా గడ్డం ప్రసాద్ స్పీకర్ కి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే 4 వారాల గడువు ఇస్తాను, ఈ 4 వారాల గడువులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోకపోతే ఇక న్యూ ఇయర్ వేడుకలను జైల్లో చేసుకుంటారంటూ కూడా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 18న స్పీకర్ ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలి. మరి స్పీకర్ మరి 18 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్తారా, లేదంటే వాళ్ళపై అనర్హత వేటు వేస్తారా, లేకుంటే అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇక మొత్తానికి ఇప్పటికైనా ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటికైనా దీనికి ఒక కన్క్లూజన్ వస్తే బాగుంటుందని ఇటు అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు పడాల్సిందే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతున్నారు. అసలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది చెప్పుకోవడానికి వాళ్ళకే ధైర్యం లేనప్పుడు ఎందుకు రాజీనామా చేసి పార్టీ నుంచి రాజీనామా చేయొచ్చు కదా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో 8 మంది మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదంటూ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మరి ఆ 8 మంది విషయంలో ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు, లేదంటే మళ్ళీ సమయం కావాలని స్పీకర్ ని కోరుతారా,
మళ్ళీ సమయం కావాలని సుప్రీం కోర్టును కోరుతారా? ఇప్పటికే స్పీకర్ 2 సార్లు సమయం కావాలని కోరగా మొదటిసారి 3 నెలల గడువు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల గడువు కావాలంటే ఇక అప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ పై సీరియస్ అయ్యి లేదు 4 వారాల గడువు ఇస్తాము, ఈ 4 వారాల్లో దీనిపై ఒక తుది నిర్ణయానికి రాండి, ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఏదో ఒకటి తేల్చి చెప్పండి అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ ను ఆదేశించింది. ఇక మరి స్పీకర్ ఈ 8 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ ఇద్దరి ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అంతలోనే ఈ దానం నాగేందర్ గాని కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా లేదంటే అనర్హత వేటు పడుతుందా, మొత్తానికి ఈ ఫిరాయింపు చాప్టర్ కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఈ కేసుకు సంబంధించి తొందరలోనే ఒక ముగింపు రాబోతుందంటే ఇటు రాజకీయ పరంగా ఒక చర్చ నడుస్తోంది.